వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. ఈ నెల 16న అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకొని 2 టన్నుల ఐరన్ స్క్రాప్తో తయారు చేసిన ఏకతల విమాన గోపురం మండపంలో ప్రతిష్ఠించిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని తెనాలి కాటూరి ఆర్ట్స్ గ్యాలరీలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు, విజయవాడ కనకదుర్గ దేవాలయం ట్రస్ట్ బోర్డు సభ్యులు తోటకూర వెంకటరామరావు హాజరై కాటూరి ఆర్ట్స్ గ్యాలరీలో విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఇనుప వ్యర్థాలను సృజనాత్మకంగా కళాఖండాలుగా మలచి తద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు వినూత్నమైన విగ్రహాలు తయారు చేస్తున్న శిల్పులు కాటూరు వెంకటేశ్వరరావు, కాటూరు రవిచంద్రన్ను అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకునేందుకు తాము కృషి చేస్తున్నామని కాటూరు ఆర్ట్స్ గ్యాలరీ నిర్వాహకులు కళారత్న కాటూరు వెంకటేశ్వరరావు, కాటూరు రవిచంద్రన్లు పేర్కొన్నారు. దక్షిణాది సాంప్రదాయ వాస్తు శైలిలో ఏకతల విమాన గోపురం అంటారు దీన్ని. మరి ఈ ఏకతల విమాన గోపురాన్ని నాలుగు స్తంభాలతోటి ఏకతల విమాన గోపురాన్ని పూర్తిగా వేస్ట్ మెటీరియల్తో ఐరన్ స్క్రాప్తో తయారు చేసాం. ఈ ఐరన్ స్క్రాపు రీసైక్లింగ్కి సిద్ధమైన ఐరన్ స్క్రాపు. ఇంకా ఇది దేనికి పనికిరాదు. దీన్ని మళ్ళీ కరిగించి ఏదైనా మళ్ళీ తయారు చేయడం కోసం మరి తీసి పడేసిన వేస్ట్ మెటీరియల్. దీంతో ఒక అద్భుతమైన కళాఖండం తయారు చేసామనుకుంటాం. ఇలాంటి ఎన్నో వందలాది కళాఖండాలు మేము మా ఆర్ట్ గ్యాలరీలో తయారు చేసి పెట్టాం. ఈ తీసేసిన ఈ మరి స్ప్రింగులు, సైకిల్ చైన్లు, నట్లు, ఐరన్ బాల్స్, మరి అలాగే ఈ యాంగ్లర్లు, అలాగే మరి ఈ కూడా ఇందులో ఉపయోగించిన ప్రతి వస్తువు వేస్ట్ మెటీరియల్లే, దేనికి పనికిరాదు. ఇక ఇది రీసైక్లింగ్ పంపాలని మరి వేస్ట్ మెటీరియల్ అమ్మేవాళ్ళు వీటిని అమ్మటం జరుగుతుంది. మేము వీటిని సేకరించి ఈ వస్తువుతో ఎంతో ఇది వేస్ట్ మెటీరియల్ కాదు, దీంతో ఎన్నో అద్భుతమైన కళాఖండాలు సృష్టించుతున్న ఉద్దేశంతో మేము ఈ పనిని ప్రారంభించాం. ఇది మాకెంతో గుర్తింపు తీసుకొచ్చింది. ఎన్నో ఇవి వేస్ట్ మెటీరియల్తో తయారు చేసిన కళాఖండాలు ఎన్నో మా కాటూరి ఆర్ట్ గ్యాలరీలో మరి దాదాపు 100 టన్నుల ఐరన్ స్క్రాప్ ఉపయోగించి తయారు చేసిన కళాఖండాలు మా కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనకి ఏర్పాటు చేసాం. ఎంతమంది చూసిన వాళ్ళు ఇది సాధ్యమా, ఇలాంటి తీసేసిన ఐరన్ వేస్ట్ మెటీరియల్తో ఇలాంటి గొప్ప గొప్ప కళాఖండాలు తయారు చేయొచ్చా అని మమ్మల్ని ఎంతోమంది సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి మరి కాటూరి ఆర్ట్ గ్యాలరీని ఈ చూడటానికి వేస్ట్ మెటీరియల్తో ఇలాంటి విగ్రహాలు తయారు చేయొచ్చా అని చూడటానికి సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. మాకు చాలా ఆనందం కలుగుద్ది. మరి నా నిరాహార చేసి 58 రోజుల పాటు మరి తనులు చాలించిన ప్లేస్లో ఆయన నిరాహార దీక్ష చేస్తున్నట్టుగా విగ్రహాన్ని, అలాగే అప్పుడు ఆయనకి వెంటనే ఉన్న బొలుసు సామూమూర్తి గారి విగ్రహాన్ని, ఆయనకి చేదోడు గోదాడుగా ఉండి ఆయన మరణించినప్పుడు తన మరి గానమాధుర్యంతో ఆ రోజున లక్షలాది మందిని ఆయన అంతిమయాత్రలో పాల్గొనేటట్టు చేసిన ఘంటసాల సినీ నేపథ్య గాయకుడు ఘంటసాల గారి విగ్రహాన్ని కూడా మాకు తయారు చేయమని ఆర్డర్ వచ్చింది. అది వారు నిరాహార దీక్ష చేసిన చోట్లో మరి ఆవిష్కరించబోతున్నారు. ఆ అదృష్టం కూడా మరి మాకు దక్కిందని ఈ సందర్భంగా పెద్దలకి మరి మీడియా మిత్రులందరికీ తెలియజేయడం జరుగుతుంది. మరి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మరి వారి యొక్క రేపు 16వ తారీఖున వారి యొక్క జయంతి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మరి ఘనంగా జరుపుకునేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మరి కాటూరు ఆర్ట్స్ గ్యాలరీలో వారి యొక్క విగ్రహం అంటే మన సంబంధించినటువంటి వస్తువులతో తయారు చేయటం అనేది వేరు. కేవలంగా ఇది వ్యర్థ పదార్థాలంటే ఓన్లీ డస్టు
ఇనప మొక్కలు, చిన్న శుభలు, సైకిల్ సోలు ఇలాంటి అన్నిటి కూడా మరి అలాంటి అన్నిటి కూడా కలెక్ట్ చేసి మరి ఆయన యొక్క చిత్ర రూపాన్ని తీర్చిదిద్దటం అంటే అది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. రవి అనేటువంటి వ్యక్తి వెంకటేశ్వరరావు గారి పుత్రుడుగా మరి ఆ యొక్క వైద్యంలో ఎంతో నైపుణ్యత సాధించి ఆ వృత్తిలో మరి ఈ రోజున అనేక ప్రాంతాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా మనందరం కూడా గర్వించదగ్గ విషయం. మరి ఈ సంస్థలో కూడా చాలామంది పనులు చేసుకుంటూ మరి ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నటువంటి వారు కానీ ఈ రోజున మరి పొట్టి శ్రీరాములు గారి మరి విగ్రహాన్ని మరి రూపకల్పన చేసి తెనాలి అంటేనే కళలకి ఒక ప్రత్యేకమైన పేరుంది. అందులో మరి విగ్రహాల తయారీలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా అనేక దేశాల్లో కూడా మంచి పేరు తెచ్చుకొని మంచి మంచి విగ్రహాలు యాజ్ ఇట్ ఈజ్గా తయారు చేయించి మనిషి నుంచున్నాడా అన్నట్లుగా తయారు చేసి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి కాటూరి శిల్పశాల అధినేతలు కాటూరి వెంకటేశ్వర గారు, అలాగే ఆయన కుమారుడు కాటూరి రవిచంద్ర పీజీల గోల్డ్ మెడలిస్టు. మరి అతని నైపుణ్యం వాళ్ళ తండ్రి దగ్గర నుండి పుణికిపుచ్చుకొని అదే మార్గంలో నడుస్తూ అనేక మందికి జీవనోపాధి కల్పిస్తూ మరి ఇక్కడ కంచెలపాలెం రోడ్లో కాటూరి ఆర్ట్స్ గ్యారేజ్ అని ఒకటి వినూత్నమైన పద్ధతిలో మంచి మంచి విగ్రహాలు ఎన్నో మనం ఎక్కడా చూడలేనటువంటివి కూడా ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేసి మరి వారి యొక్క ఉదారతని, కళలపైన ఉన్న వాళ్ళ యొక్క మమతని, అభిమానాన్ని చాటుకున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఒక 2 టన్నుల మరి స్క్రాప్తో తయారు చేసి కళ ఉట్టిపడేటట్లుగా మనిషి నుంచున్నాడు అన్నట్లుగా బ్రహ్మాండంగా తయారు చేసి నిలువెత్తి విగ్రహాన్ని ఇక్కడ మేము ఆవిష్కరించడానికి మాకు అదృష్టం కల్పించినందుకు వెంకటేశ్వరరావు గారికి అలాగే రవిచంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ